మీ మాటలో పట్టుదల కసి కనపడుతుంది ఏంటంటే ఐ హ్యావ్ టు బీ హియర్, ఐ వాంట్ టు బీ హియర్ అని మీరు ఫస్ట్ చెప్పింది ఎలాగదే యాక్చువల్లీ. అంటే ఎందుకు అంత డిజైర్ దాని మీద మీకు? యాక్టింగ్ అంటే ఎందుకు అంత పిచ్చి? అంటే when you can say you can do it, I'll try my best. I'll try. When you say you didn't do it, ఇంకొంచెం బాగా చేయొచ్చు. When you can say you can never do it, I'll do it damn good. ఓకే. ఎప్పుడన్నా అన్నారా మిమ్మల్ని అలా ఎవరన్నా? చాలా ఉన్నాయండి, చాలా చాలా ఉన్నాయి. థింగ్స్ వర్ నాట్ స్మూత్. ఐఎమ్ నాట్ బోర్న్ విత్ గోల్డెన్ ఆర్ సిల్వర్ స్పూన్. మిడిల్ క్లాస్. మనకేం ఎప్పుడో నెలకు ఒక రోజులో ఒక సినిమా చూస్తే చాలా ఉన్నట్టు ఒక ఫ్యామిలీ టైప్స్ అది కూడా లేదు ఎప్పుడో. బట్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్ కెరియర్ దర్ సో మెనీ. మీ కళలో నీళ్ళు చూసాను. నాకు ఎవరు అంటే నో వన్ టెల్స్ మీ ఓకే ఎందుకు అనేది ఎవరు డైరెక్ట్గా చెప్పరు. బట్ వెన్ యూ హ్యావ్ దట్ థింగ్ ఇన్ యువర్ మైండ్, టాక్ టు మీ. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఐ హ్యావ్ అన్ ఆన్సర్. See, basically, I don't have to answer you, but when you have, okay, I believe that you are concerned about me, so you have a question. So you question me, I'll answer you. కానీ మీరు నాతో ఇక్కడ మాట్లాడక ఇంకెక్కడో పోయి మాట్లాడడం, ఐ టేక్ ఎవ్రీథింగ్. ఐ ఆన్సర్ ఎవ్రీథింగ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రియలీ నీడెడ్. ఐ నాట్ నేను ఊరికే ఎవరిని మాట్లాడను. ఐ టేక్ ఎవ్రీథింగ్ అండ్ ఐవ్ సీన్ ఇట్. చాలా ఇన్సల్ట్స్ అయినాయి, రిజెక్షన్స్. ఇప్పుడు వాళ్ళందరికీ సమాధానం దొరికినట్టేగా ఈ మూవీతోటి. ఐ హోప్ సో. ఐ హోప్ సో. కోర్స్ ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళు ఎవరు దీనికి ఫిట్ అవ్వలేదనే అవకాశం లేదు, బాగా చేయలేదనే ఛాన్సే లేదు. సో యు ఆర్ ప్రూవ్డ్ నౌ. సో ఆబ్వియస్లీ మై జర్నీ వాజ్ నాట్ రియలీ స్మూత్ అండి. అంటే వీళ్ళు ఎందుకు వై డూ యూ హ్యావ్ టు బీ సో హార్ష్ అట్ పీపుల్ వెన్ సమ్వన్ ఈస్ ట్రయింగ్ సంథింగ్ న్యూ? మేబీ ఇప్పుడు ఆన్సర్ ఇచ్చి ఉండొచ్చు, బట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దోస్ క్వశ్చన్స్ అండ్ దోస్ వర్డ్స్. నో, ఇట్ ఈస్ స్టిల్ ఇన్ మీ బికాస్ దట్ ఈస్ వాట్ కెప్ట్ మీ అలైవ్, ఐ గెస్. మీరు అలా మాట్లాడకపోతే ప్రాబ్లీ ఐ వుడ్ హ్యావ్ గివెన్ అప్. పర్లేదులే, ఏదో అయిపోయింది, ఏదో వచ్చాను, ఒక 2 సీరియల్ ఏమో చేసినాను, చాలా దట్స్ ఫైన్. ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మై ఫ్యామిలీ, మై లైఫ్ అండ్ ఆల్. సో బట్ they actually made me strong. I would wholeheartedly thank them for being so bad at me. Correct. I'll use the word bad. Yes. Today same people are calling me and yeah. ఇంకేం కావాలి చెప్పండి. Yes, you have achieved. That's it. You are proved. నాకు ఎవ్రీ టైమ్ ఐ గెట్ దిస్. నాకు ఎవరైనా ఇప్పుడు దీని గురించి ఏదైనా మాట్లాడుతుంటే నాకు ఒక ఇన్సిడెంట్ చాలా గుర్తొచ్చేస్తున్నాడు నాకు. బికాజ్ ఐ హవ్ నెవర్ సీన్ దాట్ కైండ్ ఆఫ్ అ లైఫ్ టిల్. సి మేము మిడిల్ క్లాస్ అయినా కూడా కానీ ఏదో ఒకటి, కానీ మై ఫాదర్ అండ్ మదర్ దే నెవర్ లెట్ us డౌన్. ఎవరి చేత ఎప్పుడు ఒక మాట ఎప్పుడు లేదు. టిల్ డేట్ ఇఫ్ సమ్మన్ హ్యాస్ టు టాక్ అబౌట్ అవర్ ఫ్యామిలీ దే ఆర్ సో అఫ్రేడ్ అబౌట్ మై డాడ్. ఐ మీన్ దే విల్ నెవర్ టాక్. ఎవరు మాట్లాడరు, ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్. తెలుసు ఎందుకు మాట్లాడడం. అండ్ ఎవ్రీవన్ లైక్ మై పేరెంట్స్, దట్ ఈస్ డిఫరెంట్. బట్ అట్ ది సేమ్ టైమ్ సమ్మన్ ఇఫ్ సమ్మన్ హ్యాస్ టు టాక్ దే విల్ నాట్. సో వెన్ అట్లున్నప్పుడు ఇక్కడ సడన్గా ఇక్కడ ఇట్స్ కంప్లీట్ చేంజ్ ఓవర్, యూనో, కంప్లీట్ చేంజ్ ఓవర్ అండ్ యూ ఆర్ ట్రీటెడ్ లైక్ ఎనీథింగ్ హియర్. One I don't know if I can really tell this because like I always remember this when someone talk about the journey of cinema or acting or anyone's career. నాకు ఒక సీరియల్ I was acting there. ఆ సీరియల్లో అప్పటికి నేను
రెండు సీరియల్ చేస్తున్నాను అప్పుడు, 2 సీరియల్ చేస్తాను. కానీ ఈ ఐ డోంట్ నో వై దిస్ కేమ్ ఫర్ మీ నౌ. వాళ్ళు అవుట్డోర్ షూట్ చేస్తున్నాం. బేసిక్గా ఇండోర్ ఉంటుంది, అవుట్డోర్ అక్కడే ఇంటి దగ్గర ఎక్కడో అవుట్డోర్ షూట్ చేస్తాం. ఎండలు ఇంకా యాక్టర్లు కదా, ఇంకా యూజువల్గా ఏముంటుంది, ఎక్కడో ఒక చోటు కూర్చుంటాం, ఏదైనా ఒక చైర్ ఉంటే చైర్ ఉంటే చెట్టు కింద వేసుకుని కూర్చుంటాం, అక్కడ అలాంటి చైర్లు. సో అలా కూర్చున్నప్పుడు కూడా సడన్గా డైరెక్టర్ వచ్చి ఫస్ట్ చైర్లు తీసేయండి, ఏం యాక్టర్లు అంతా చేరిస్తారు కూర్చోడానికేనా? సో ఐ సైడ్ ఫైన్. అది చెప్పినంతే నేను లేచేసాను. And the same director, he started referring me to other serials later on, and he calls me saying that this is, why do you have to treat me so badly? I mean, there are such incidents. Chala unnai. You get rejected with no reason, and you get rejected with some of the silly reasons. There are hell lot of them. Probably we should have another talk off the record, I guess. Yeah. Hell lot of things. That's what. But it చేయలేడు అంటే దట్ చేసి చూపిస్తారంతే, చేయాలంతే. ఇంకా వాట్ ఈస్ దట్ ఐ కాంట్ డూ Yeah. అంటే నేను అనుకున్నది, నేను నా శక్తి కన్నా నీ మాట పెద్దదా, నేను చేయాలి కదా. I'm here to do something and I wanted to do something. I'm so happy doing this. Yeah. Maybe someone else is not happy. I mean, apart from my family, someone out of the family may not be happy. Does that really matter? I'm happy. I'm doing this, and my family is also happy now. Yeah. అండ్ మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయని చెప్పని విన్నాను నేను. ఇప్పుడు ఏమి రివీల్ చేయనులేండి. The best compliment అంటే I'm huge fond of commercial movies అండి. ఓకే. I'm a proper commercial guy. ఓకే. నేను ఫస్ట్ సినిమా బండి స్టోరీ విన్నప్పుడు నేను అనుకున్నాను కమర్షియల్ కాదు కదా. బట్ దెన్ ప్రవీణ్, ఐ నో ప్రవీణ్ తెలుసు కాబట్టి లెట్స్ డూ ప్రవీణ్. ఓకే. తెలుగు వేరే కదా, సంథింగ్ క్లోజ్ టు హార్ట్ ఆల్సో ఎనీ టైమ్ చేస్తామని. బట్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కమర్షియల్ మూవీస్. అండ్ కమర్షియల్లో మీకు ఒక స్టోరీ చెప్పాలంటే ఒక డైరెక్టర్ నేను హూమ్ ఐ రియలీ లుక్ అప్ టు, పూరి జగన్నాథ్ గారు. వింటున్నారా సార్? ప్లీజ్ ఒకసారి వినండి ఏం చెప్పారు, మీరు చెప్పండి. ఓకే, కూల్. He called me. అవునా? He called me. Oh. At 12:15 he sent me a message saying, "Hi Vikas, this is Puri Jagannath. Can I call you?" నేను అయ్యో సార్ అడుగుతున్నారు, చేయండి సార్ అనుకుంటున్నాను. అండ్ హీ గాట్ ది నెంబర్ ఫ్రమ్ రక్షిత గారు. తను కన్నడి. సుచి ఫ్రమ్ ఈడియట్. అంటే వాళ్ళ రక్షిత గారు ఆ రోజు ఈవినింగ్ షీ పోస్టెడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ సేయింగ్ దట్ ఇట్స్ అ గుడ్ మూవీ, డూ జస్ట్ జనరల్గా. నేను నాకు ఫ్రెండ్ పంపించాడు, చూడు దీన్ని. నేను ఇమ్మీడియట్గా ఐ వాంట్ టు రీచ్ హర్ అని చెప్తే, సో ఐ ట్రై టు రీచ్ హర్. ఐ గాట్ హర్ నెంబర్, షీ కాల్డ్ మీ, వి స్పోక్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ ఇమ్మీడియట్గా ఆ రోజు నైట్ 12 o'clock ఐ గెట్ అ మెసేజ్ సేయింగ్ దట్ యూ విల్ గెట్ అ కాల్ ఫ్రమ్ పూరి నౌ. నేను దిస్ ఇస్ సంథింగ్ బిగ్ అని. అండ్ హీ ఎంజాయ్డ్ ఇట్. హీ లవ్డ్ ది మూవీ, హీ లవ్డ్ ది క్యారెక్టర్. జేడి చక్రవర్తి గారిని దేనికి కలిసారు? జేడి చక్రవర్తి గారిని అక్కడ ఇంటి దగ్గర షూట్ జరుగుతుంది. అంటే షూట్ వాజ్ ఇన్ మై బ్రదర్స్ ప్లేస్, సో అక్కడే జరుగుతుంది. అప్పుడు ఐ గాన్ దేర్ టు మీట్ హిమ్. ఐ మీన్ జేడి గారు ఇస్ లైక్ దేర్ ఆల్ లైక్ క్రేజీ మాకు. అంటే యాజ్ చెప్పాను కదా నేను కమర్షియల్ అని. కమర్షియల్ అన్నప్పుడు ఐ గెట్ దీస్ నేమ్స్, జేడి గారు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనోజ్ బాజ్పేయి గారు. నాకు ఇమ్మీడియట్గా కనెక్ట్ అవ్వడం అంటే అక్కడికి వెళ్తాం, సత్యాకి వెళ్ళిపోతాం. కైండ్ ఆఫ్ థింగ్. సో అలా వెళ్ళిపోయినప్పుడు నాకు జేడి గారు మెట్ హిమ్ అండ్ గుడ్ స్పెండ్ లాట్ ఆఫ్ గుడ్ టైమ్ విత్ హిమ్. ఫర్ ఆల్మోస్ట్ హాఫ్ a day I was there with him. It was very sweet.
ఇంకెవరెవరి దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి మీకు? పూరి గారు చేశారు, మన రెడ్డి గారు. 4వ సింహం. ఓ అవునా? Yes. సాయి కుమార్ గారు. రైట్ He called. ఓకే, నైస్. He also liked it, and he started talking about all his memories down there. అక్కడ because he comes from బాగేపల్లి, no? సో అక్కడి నుంచి ఆ స్టోరీ అంతా చెప్పారు. ఓకే, సాయి కుమార్ గారు. అండ్ ఇన్ఫాక్ట్ కొద్ది రోజుల ముందు శ్రీను వైట్ల గారితో మాట్లాడాను. ఓకే. అంటే నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెడ్ దట్ ఇట్లా శ్రీను వైట్ల గారు వాచ్ ద మూవీ అండ్ వీ బోత్ హ్యాడ్ అ కాన్వర్జేషన్ అబౌట్ యూ అండ్ ది ఓవరాల్ సినిమా అని సెడ్. ఐ సెడ్ అంటే నాకేమంటే నేను ఇట్ ఈస్ ఆల్వేస్ అ ఫ్యాన్ మూమెంట్ ఫర్ మీ. ట్రూ కదా, హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ దేర్ మూవీస్ అండ్ ఆల్. సో ఐ సెడ్ ఐ వాంట్ టు టాక్ టు హిమ్ ఇఫ్ యూ కెన్. So I got the number, I sent him a text saying that. Immediately he called again. He called and said, "Hey, congratulated." అంటే పూరి గారు ఏమన్నారో చెప్పలేదు మీరు? ఏం లేదండి, పూరి గారు he liked the movie basically. He said, "Love you, Vikas." ఇంకా అంతకన్నా ఇంకేం కావాలండి. నిజం కదా. అంటే I can only see that how sweet is he. He didn't have to call me. ఆయన నాకు కాల్ చేసి మాట్లాడాలని లేదు. సరే చూసాను నేను మూవీ, నాకు ఇష్టమైంది, నచ్చింది, ఓకే, దట్స్ ఇట్. బట్ హీ టుక్ మై నంబర్ అండ్ సెడ్ he sent a message to Rakshita garu saying that I want the lead actor Vikas number of the movie. And he called and he said, I can really still నాకు అది అట్లే ఉంది. He said few lines which I don't know, maybe నాకు అది చాలా పెద్ద లైన్స్. ఇట్ ఈస్ హార్డ్ టు డైజెస్ట్ సంథింగ్ లైక్ దట్. హీ సెడ్ మీరు వేయకపోతే చెప్తాను. హీ సెడ్ బికాస్ రీసెంట్గా నేను యాక్ట్ చేయగల, అంటే అంత ఈజీగా యాక్ట్ చేయగల హీరోలు చూసింది ఇద్దరిని. ఒకటి విజయ్ దేవరకొండ, ఇంకొకటి నువ్వు అని చెప్పారు. సూపర్. ఐ వాజ్ ఇన్ టీయర్స్. అంటే ఇప్పటికూ నేను రోజుకు ఒకసారి వింటుంటాను అన్నమాట. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.